శివుడు హిందూ మతంలో అత్యంత ప్రధానమైన దేవతలలో ఒకరు. మహాదేవుడు, నీలకంఠుడు, శంభో, రుద్రుడు, భోళానాథ్ వంటి అనేక పేర్లతో ప్రసిద్ధి చెందారు. ఆయన బ్రహ్మ మరియు విష్ణువులతో కలిసి త్రిమూర్తులలో ఒకరు. సృష్టి, స్థితి మరియు లయం కోసం సమస్త విశ్వాన్ని ఆయన నడిపిస్తారు. శివుడు నాశనకర్తగా ప్రసిద్ధి చెందారు, కానీ ఆయన లేకపోతే సృష్టి కొనసాగేది కాదు. శివుడు తన అంతులేని శక్తితో విశ్వాన్ని సృష్టించే, రక్షించే మరియు నాశనం చేసే విధానాలను ప్రదర్శిస్తారు. ఆయన కైలాస పర్వతంలో నివసిస్తూ విశ్వం యొక్క శ్రేయస్సు కోసం తపస్సు చేస్తుంటారు. శివుని వివిధ రూపాలు సృష్టి, రక్షణ మరియు లయంలో కీలక పాత్రలు పోషిస్తాయి. నటరాజ రూపంలో శివుడు తాండవం అనే నృత్యాన్ని చేస్తారు, ఇది సృష్టి, స్థితి మరియు లయాన్ని సూచిస్తుంది. ఈ రూపంలో ఆయన ఒక కాలుతో పైకెత్తి, మరొక కాలుతో అజ్ఞానాన్ని నాశనం చేస్తున్నట్లు చూపిస్తారు. మరో ప్రసిద్ధ అవతారం భైరవ అవతారం. ఈ అవతారంలో బ్రహ్మ యొక్క అహంకారాన్ని తగ్గించడానికి శివుడు భైరవుడిగా అవతరించారు. శివుడు మరియు పార్వతీదేవి యొక్క సంబంధం అత్యంత ప్రధానమైనది. శివుని మొదటి భార్య సతీ, తన ప్రాణాలు వదిలిన తర్వాత పార్వతీగా పునర్జన్మ పొందింది. పార్వతీదేవి భక్తితో శివుడిని కఠినతరమైన తపస్సు చేసి, చివరకు ఆయనను తన భర్తగా పొందింది. ఈ వివాహం విశ్వంలోని శక్తుల సంతులనాన్ని సూచిస్తుంది. శివుడు చైతన్యానికి ప్రతీక, పార్వతీ శక్తికి ప్రతీక. శివపూజ అత్యంత ముఖ్యమైనది. శివలింగం రూపంలో పూజించడం, అభిషేకం చేయడం, శివరాత్రి పండుగ జరుపుకోవడం వంటి అనేక మహిమాన్విత కథలలో ఉన్నాయి. వాటిలో ఒకటి మహాశివరాత్రి వంటి భగీరథుడు శివుని తాండవం చేసిన రాత్రిని పురస్కరించుకురావాలని స్థాపించబడతాయి. శివుడు తన జటాలో గంగను అడ్డు దగ్గర ఆమెను భూమిపైకి శివుడు భక్తుల కోసం ఎంతో దయాపరుడిగా ఉంటారు. ఉన్న నియంత్రణను మతనం సమయం కోసం ఆయన ఆలాహలం అనే విషం ఉత్పత్తి అవుతుంది. అది ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదంలో ఆయన నిరాడంబరత విషాన్ని త్రాగి తన ప్రపంచానికి ఉపకారం చేసే విధానాలు కారణంగా ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. కైలాసం పర్వతం. శివుడు తన సతీతో కలిసి నివసించే ద్వారా భక్తుల కైలాసం మరియు ఆధ్యాత్మికతకు మరియు మోక్షానికి ప్రతీకగా భావించబడుతుంది. శివుడు భక్తులకు దివ్యమైన మార్గం శివుని భక్తుల కోసం ఆయనను ఆరాధించడం వల్ల భక్తులకు శాంతి, సుఖ సంతోషం మరియు ఆధ్యాత్మికత లభిస్తాయి. ఇవి మానవుల జీవితాలను సజావుగా నడిపిస్తాయి మరియు చివరకు మోక్షాన్ని పొందడానికి సహాయపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, కామెంట్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.